సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వారణాసి మన మహేష్ బాబు గారి సినిమా రాజమౌళి గారి డైరెక్షన్ లో రాబోతుంది. రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు విపరీతంగా స్పందన వచ్చింది. సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మనకు తెలిసిందే సినిమా ఇంకా 1.5 year రిలీజ్ కు టైం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఈ సినిమా మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి చూస్తాం. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ అటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సార్. అదేంటంటే ఈ సినిమాలో మహేష్ బాబు గారు 5 గెటపులలో కనిపించబోతున్నారని చెప్పేసి. ఆల్రెడీ రాజమౌళి గారు రాముడిగా కనిపించబోతున్నారు మహేష్ బాబు గారు అని ఆయన రివీల్ చేసేస్తారు. ఇంకా మిగతా గెటప్స్ ఏంటి, ఏ పాత్రలో ఆయన కనిపించబోతున్నారన్న క్యూరియాసిటీ ఆడియన్స్ లో ఉంది సార్. మరి ఏం చెప్తారు ఈ 5 పాత్రలకు సంబంధించి, 5 గెటప్లకు సంబంధించి ఎలా ఉండబోతుంది సార్? అందుకే రాజమౌళి తాలూకు కథ చెప్పే విధానంలో పౌరాణిక పాత్రలు ఇముడుస్తాడు మొదటి నుంచి కూడా. అలాగే ఇక్కడ ఒక రుద్రుడు పాత్రలో, అంటే రుద్రుడు అంటే శివుడు పాత్రలో చూపించాడు. తర్వాత రాముడు పాత్రలో కూడా మహేష్ బాబుని చూపించారన్నమాట. ఇంతవరకు మహేష్ బాబు శ్రీరాముడుగా అంత బాగుంటాడనే విషయం ఎవరికి తెలియదు. కానీ ఆ మహేష్ బాబుని తీర్చిదిద్దే విధానంలో మాత్రం 20% రాజమౌళి సక్సెస్ అయ్యాడు. ఎంత బాగున్నాడంటే నా అనుభవంలో సీతారామ కళ్యాణంలో హరనాథం చూసి ఎంత హ్యాపీగా, ఎంత ఎంజాయ్ చేశాను అంటే క్యారెక్టర్ పరంగా. అంటే ఆ రూపం కానీ, ఆ మహేష్ బాబుని తీర్చిదిద్దే విధానంలో కానీ చాలా కష్టపడ్డాడు, చాలా బాగుంది. అయితే మిగతా 3 పాత్రలు ఏమిటనేది సస్పెన్స్గా పెట్టాడు, ఇంకా రివీల్ చేయలేదు. ఏదేమైనప్పుడు కూడా అవసరమైన చోట డెఫినెట్గా క్రేజియెస్ట్ ఫిగర్స్నే పెడతాడు. అంటే శివుడికి ఎలాగైతే క్రేజ్ ఉందో, రాముడికి ఎలాగైతే క్రేజ్ ఉందో, మిగతా క్యారెక్టర్స్లో కూడా కనిపిస్తాడేమో అని ఒక ఆలోచన. ఏదేమైనప్పుడు కూడా రాజమౌళి ఏదో ఒక ప్రత్యేకతని ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఉంచడం అనేది ఆయన తాలూకు అలవాటు. అలాగే ఇది కూడా ప్రజలకు ఉప్పందించాడనమాట, ఉడ్డంకించాడనమాట ఎలా ఉండబోతున్నాడని చెప్పేసి. అయితే మహేష్ బాబు సినిమా వారణాసి రావలసినంత పేరు తెచ్చేసుకుంది. బిజినెస్ పరంగా కూడా చాలా వాళ్ళ పెట్టుబడి వచ్చేసి మార్గాలు చాలా కనిపిస్తున్నాయి కదా. అందువల్ల అంటే మొన్నే ఒక 1000 crores ఏదో వాళ్ళు చెప్పారు, వాళ్ళు ప్రొడ్యూసర్స్ చెప్పారు, వీళ్ళు 750 కోట్ల వరకు వెళ్ళారు. అందువల్ల ఇట్లాంటి అంటే కంపార్ట్మెంటల్ బిజినెస్ తాలూకు రేంజ్ ఇది. మరి ఫుల్ పిక్చర్ అంతా బిజినెస్ అయితే ఎంత అవుతుందో అది లెక్కలేదన్నమాట అది. అందువల్ల ఇది క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది కనుక ఆ క్రేజ్ని ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు అంటే ప్రేక్షకుల్లో డ్రాప్ అవ్వకుండా ఎప్పటికప్పుడు టెంప్ట్ చేయడం రాజమౌళి తాలూకు అలవాటులో ఒక చిన్న ప్రయత్నమే ఇది. 5 పాత్రల్లో రాజమౌళి ఇవి కనిపిస్తారని. అలాగే ఈ మధ్యలో భూమికి కూడా యాక్ట్ చేస్తుందని ఒక న్యూస్ వచ్చింది. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ప్రియాంక చోప్రాతో పాటు భూమికి కూడా క్యారెక్టర్ వేస్తుంది అని. వీళ్ళు వేసే క్యారెక్టర్లన్నీ కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అసలు ప్రియాంక చోప్రాని ఎందుకు పెట్టాడు అనుకున్నట్టయితే, ఆ అమ్మాయితో 4-5 పోస్టర్స్లో చూశాను, ఎంత బాగా ఉంది ఆవిడ. మిస్ ఇండియా అన్నది అప్పుడు చూశాను, మిస్ ఇండియా అయినప్పుడు. మళ్ళీ ఈ సినిమాలో ఆవిడ తాలూకు ఒక అందమైన అమ్మాయిని ఏ విధంగా ఎక్స్పోజ్ చేసి, ఏ విధంగా మనం సెల్యులాయిడ్ మీద మార్చొచ్చో రాజమౌళికి బాగా తెలుసు. ఆవిడ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అన్నమాట. అలాగే క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పాత్రలో ఇమిడిపోయింది అది. బట్ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి మరి ఈ సినిమా డెఫినెట్గా ఊరిస్తేనే ఉంటుంది. 27లో కదా వస్తుంది సినిమా, 26 ఏమో కాదనుకుంటాను, 26 కాదు 27. అదే అందువల్ల అంతవరకు ఏదో ఇట్లాంటి ప్రత్యేకతతోనే వెళ్తుంటాడు అనమాట. దట్ ఈజ్ రాజమౌళి. ఆయన క్రేజ్ని కాపాడుకుంటూ ఉంటాడు, సినిమా మీద హైప్ పెంచుతూ ఉంటాడు. ఇట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. అంతే. ఏదైనా సరే మనకి తెలుగు సినిమాకి మాత్రం రాజమౌళి మనం ఒక
అంటే ఏమనుకోవాలి, పెద్దన్నయ్యగా చెప్పుకోవచ్చు, పెద్దన్నగా చెప్పుకోవచ్చు. సినిమా, తెలుగు సినిమాకి పెద్దన్నగా మనం దాసరి గారినేమో మేస్త్రి అనేవాళ్ళం, ఈయనేమో పెద్దన్నగా చెప్పుకోవచ్చు అన్నమాట. డెఫినెట్ గా విండో ఎలిమెంట్. ఓకే సార్, అంటే ఎక్కువగా ఇది పౌరాణిక రిఫరెన్స్ తోటి అందులో ఉన్న పాత్రలతోటి నడవబోతుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు. సో అందులో రాముల వారి పాత్రలో మహేష్ బాబు గారు కనిపిస్తారని ఒక రివీల్ ఇచ్చేస్తారు. ఇప్పుడు పౌరాణికాలకు సంబంధించిన ఇంకా 4 గెటప్స్ ఆ పౌరాణికాలకు సంబంధించిన పాత్రల్ని బేస్ చేసుకొని ఉంటుందా, లేకుంటే ప్రజెంట్ ఏదన్నా కొత్తగా రాజమౌళి గారు క్రియేట్ చేసి పెట్టబోతున్నారా? సో అవి వాటి తాలూకు ఎలా ఉండబోతుంది సార్? రాజమౌళి కొన్ని కొన్ని క్యారెక్టర్లు క్రియేట్ చేయడం అనేది అలవాటు అండి. బాహుబలిలో ఆ ఇది ఆ కోయి భాష ఏదో కిలికి భాష, ఏదో కిలి కిలి భాష. మరి ఆ క్యారెక్టర్ చూడండి, ఒట్టి కన్ను. మనం ఏదో చందమామ కథలు చదివినప్పుడు ఆ కథల్లో క్యారెక్టర్లుగా మనం చదివాం, కానీ నిజ జీవితంలో ఒక ఒట్టి కన్ను, కిలి భాష, వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తెగ, దానికి ఒక నాయకుడు, ఇదంతా ఆయన సృష్టి క్రియేషన్ కదా. అందువలన ఆయనకి సొంతంగా ఏదైనా ఒక కొత్తదనం, అంటే కొత్తదనం అంటే మామూలుగా ప్రతి ఒక్కటి కొత్తదే అంటారు, కానీ ఇది అలా కాకుండా ఇన్నోవేటివ్గా ఆయన మాత్రమే కనిపెట్టే విధంగా ఉండేటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి గతంలో, గతం సినిమాల్లో. అటువంటి అతను క్రియేట్ చేస్తాడు. ఏమో ఈ సినిమాలో ఏం క్రియేట్ చేస్తాడు, ఏం చేస్తాడు అంటే పౌరాణికాలంటే తొందరగా ఐడెంటిఫై అవుతారండి. అంటే మామూలు గెటప్కి రాముడికి ఎంత తేడా ఉంది, మామూలు గెటప్కి ఈశ్వరుడికి కానీ శివుడికి ఎంత తేడా ఉంది అనేది ఒక ప్రేక్షకుల్లో ఒక ఉత్సుకత ఉంటుంది. రెండోది ఏంటంటే ఆ క్యారెక్టర్ మీద ఎలివేషన్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట, తెలియని తృప్తి ఫీల్ అవుతారు అనమాట. క్యారెక్టరు ఎప్పుడైతే రాముడుగా చూశారో, ఎప్పుడైతే శివుడిగా చూశారో, ఆయన చూసి ఒక డెఫినెట్గా ప్రేక్షకుల్లో, ముఖ్యంగా అభిమాన ప్రేక్షకుల్లో ఒక చాలా మంచి అనుభూతి కలుగుతుంది. దానికోసం ప్రయత్నం చేశారన్నమాట. ఓకే సార్, మనం బాహుబలి రిలీజ్ అయిన తర్వాత, అది క్రియేట్ చేసిన అధికారుల తర్వాత, ఇప్పుడు ఇండస్ట్రీని బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు వారణాసి రిలీజ్ అయిన తర్వాత కూడా అది ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించి వారణాసికి ముందు, వారణాసి తర్వాత అని మాట్లాడే పరిస్థితి వస్తుందా సార్? అంటే వారణాసి కంటే బాహుబలి ముందు వచ్చింది కదా, వారణాసి కంటే బాహుబలి క్రియేట్ చేసింది కదా రికార్డ్స్. అందువలన క్రియేట్ చేసిన బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది కనుక, ల్యాండ్ మార్క్ గా మిగిలిపోయింది కనుక బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అంటారు అన్నమాట. అలాగే ఈయనకి బాహుబలి తర్వాతే కదా ఆయనకి ఆస్కార్ అవార్డులు కైవసం చేసుకోవడం కానీ, ఇంటర్నేషనల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకోవడం కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా మేకర్స్ అందరూ కూడా ఉలిక్కిపడి రాజమౌళి వైపు చూడడం కానీ, ఇవన్నీ జరిగింది బాహుబలి తర్వాతే. అయితే బాహుబలి ముందు కూడా ఆయనకి మంచి గణనీయమైన చరిత్ర ఉన్నప్పుడు కూడా బాహుబలి ముందు బడ్జెట్ ఎంత, ఇప్పుడు బడ్జెట్ ఎంత, అది క్యాలిక్యులేట్ చేసుకుందాం. అప్పుడు బడ్జెట్ 100 కోట్లు 200 కోట్లు అయినట్టు, ఇప్పుడు ఎక్కడ 1300 కోట్లు బడ్జెట్ అంటే ఆ స్థాయికి ఎదిగాడు ఆయన. ఆ స్థాయికి ఆయన తీసిన సినిమాలు నిలబెట్టాయి కనుక డెఫినెట్గా బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అనుకుంటాము. బాహుబలి తర్వాత వచ్చిన సినిమా వారణాసి. మరి వారణాసి కూడా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే ఆయన ఎంతవరకు తీసే సినిమా, ఒక సినిమాను మించిన సినిమా మరొకటి, ఎక్కడ డ్రాప్ లేదు కదా. అక్కడికి డ్రాప్ అవ్వాల్సిన సినిమాలు ఏగా మర్యాద రామణలు కూడా హిట్ అయినాయి కదా. అందువలన డెఫినెట్గా తాను కెరీర్ బాగా అలా గ్రాడ్యువల్గా పెరుగుతూ పీక్స్ చేరుకుంది ఈ రోజున. అందువల్ల డెఫినెట్గా మన తెలుగు టాలీవుడ్ మాత్రం అపురూపమైన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే, ఆదర్శవంతమైన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే, రేపు పొద్దున ఈ యూత్ డైరెక్టర్స్ అందరికి కూడా ఎవరు ఒక స్కూల్ అంటే, అంతకుముందు దాసరి నారాయణరావు గారినేమో డైరెక్టర్స్కి ఏమో యూనివర్సిటీ అనుకునేవారు అనమాట. ఇప్పుడు రాజమౌళి విల్ బి ది స్కూల్ ఫర్ ది యూత్, యంగ్ ఫోర్త్ కమింగ్ డైరెక్టర్స్.
ఆయన ఐడియల్ గా ఉంటాడు అనమాట. ఆయన్నే ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరికైనా నువ్వేమవుతారంటే ఒక డైరెక్టర్, నేను రాజమౌళి అవుతానంటే అంతకంటే పెద్ద ఇంకేం లేదు కదా. అందువల్ల రాజమౌళి విల్ బి ది టార్గెట్ ఫర్ ది యంగస్టర్స్ డెఫినెట్ గా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.